జన సైనికులకు కానీ అంటే జనసేన పార్టీలో ఉన్న వారికి అయ్యో ఎలాగైనా మనల్ని ఇలా చేస్తున్నారు ఎలాగని చెప్పేసి అంటే ఒత్తిడి తీసుకురావాలి, కూటమి నుంచి బయటకు రప్పించాలి అని చెప్పేసి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజలు ఇదివరకులా కాదు, ఇది టెక్నాలజీ యుగం అని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే కనుక వైసీపీ వాళ్ళు చాలా ట్రోల్స్ చేస్తున్నారు కదా, ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ ఒక పిక్ ఉంది, సో ఆ పిక్ చూస్తే మనకు బాగా అర్థమవుద్ది. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు చాలా మంది. ఇక్కడ చూసుకుంటే కనుక స్టాలిన్ గారికి మరి 234 స్థానాలకి 64 సీట్లు వచ్చాయి, అంటే ప్రతిపక్ష హోదా ఉంది. మరి మమతా బెనర్జీ గారికి 294 సీట్లకి 97 సీట్లు వచ్చాయి, ఆవిడకి కూడా ప్రతిపక్ష హోదా వచ్చినట్లే. మరి ఇక్కడ చూస్తే కనుక పినరయ్ విజయ్ గారికి కేరళ మరి సీఎం అయినటువంటి మాజీ సీఎం అయినటువంటి ఆయనకి 140 స్థానాల్లో 30 సీట్లు, అంటే ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదా వచ్చినట్టే. మరి ఇక్కడ ఏంటంటే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల్లో 175 స్థానాలకి 11 సీట్లు వచ్చాయి, అంటే ఇక్కడ డిస్కస్ చేసిన ప్రతి ఒక్కరికి కనీసం ప్రతిపక్ష హోదా వచ్చింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే మొత్తానికి వీళ్ళు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసలు సంబంధమే లేదు విజయ్ గారికి కానీ, అంటే మరి పవన్ కళ్యాణ్ గారి 2 రాష్ట్రాలకి అంటే ఎన్నికలకు ఆయన గెలిస్తే ఈయన్ని తిట్టడం ఏంటో నాకు అర్థం కావట్లా. సో ఈ విధంగా ఏదో విధంగా చేయాలి అని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, విజయ్ గారు మరి తమిళనాడులో తన డ్రైవర్ కొడుకు కూడా సీట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ని చంపేసిన వ్యక్తిని ఎమ్మెల్సీ కూడా చేశారు. సో ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. అంటే కంపారిజన్ చేసేటప్పుడు కంపారిజన్ చేయడం తప్ప అంటలేదు, కాకపోతే ఒక సంబంధం లేకుండా కంపారిజన్ చేసి విజయ్ గారు గెలిచారు, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇన్నేళ్ళు పట్టింది అనడం అదొక ఏమంటారు దాన్ని, నాలెడ్జ్ లేకుండా మాట్లాడమని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.